పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానానికి అన్ని పార్టీలలో ఆశావహుల అభ్యర్థుల పోటీ తీవ్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 13,80,000 పైచిల్కే ఓట్లు ఉండగా అందులో గిరిజన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంపీ స్థానానికి మిగతా పార్టీల కన్నా బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానంపై గురిపెట్టిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు 10 మందికి పైగా ఆశిస్తుండడం గమనార్హం. మొత్తంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. హడావిడి ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్మారక స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అదేవిధంగా బీజేపీ పార్టీ బస్సు యాత్ర పేరుతోటి విజయ సంకల్పన బస్సు యాత్ర కొమరంభీం పేరుతోటి ఆదిలాబాద్ జిల్లాలో బాసా సరస్వతి దేవి నుండి ప్రారంభించారు. ప్రధానంగా ఇక్కడ 3 పార్టీలు పోటీ పడతాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ 3 ప్రధానంగా పోటీ పడతాయి. అయితే ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో ఇక్కడ బీజేపీ పార్టీకి టికెట్ ఆశించేటోళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. దాదాపు 42 మంది అభ్యర్థన చేసుకున్నారు. ఇక్కడ మాత్రం సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావు, మరి మాజీ ఎంపీ అయిన రాథోర్ రమేష్ పోటీలో ఉన్నారు. అంతేకాకుండా అనువుగా కొత్త క్యాండిడేట్ అయిన శ్రీలేఖ కూడా ఇక్కడ పోటీకి దిగింది. బీజేపీ 33% లోక్సభలో సీట్లు ఇస్తాన్న ఒక పాయింట్ మీద ఆ విషయాల్లో ఈమె శ్రీలేఖకు టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి పోతామంటే నరేష్ జాదవ్ మరియు ఆత్రం నాయక్, రేఖ మరియు శ్యామ్ నాయక్ బరు కూడా పోటీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక బీఎస్పీ అయితే ఆత్రం సక్కు గతంలో ఆయనకు వాగ్దానం చేసిరు. మాజీ ఎక్స్ ఎంపీ అయిన గోడం నాగేష్ కూడా ఈ పోటీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనటికీ దాదాపు ఇక్కడ ఓట్లు 13,80,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈ లోక్సభ స్థానానికి 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ సీటు మాత్రమే, ఒకటి మాత్రం కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ఒకటే సీటు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా అన్న పాయింట్ తోటి ఇక్కడ కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు 2 పోటీగా ఉన్నట్లు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ సీటు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.